ఇక జూవాలదిన్న పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తున్నారు. మత్స్యకారుల సమస్యలపై వారితో ముఖాముఖి నిర్వహించి తెలుసుకోనున్నారు. ఫిషింగ్ హార్బర్ ను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. అయితే జగన్ పర్యటనతో పాటు ఏ రాజకీయ పార్టీల కార్యక్రమాలకు హాజరు కాకూడదని మత్స్యకారులు తీర్మానించారు. తీర్మానాన్ని ఉల్లంఘిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తామన్నారు. టీడీపీ నేతలు బీదా సోదరులపై కూడా సామాజిక బహిష్కరణ విధిస్తున్నట్లు మత్స్యకార నేతలు తెలిపారు. ఇక జూవాలదిన్న పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తున్నారు. మత్స్యకారుల సమస్యలపై వారితో ముఖాముఖి నిర్వహించి తెలుసుకోనున్నారు. ఫిషింగ్ హార్బర్ ను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. అయితే జగన్ పర్యటనతో పాటు ఏ రాజకీయ పార్టీల కార్యక్రమాలకు హాజరు కాకూడదని మత్స్యకారులు తీర్మానించారు. తీర్మానాన్ని ఉల్లంఘిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తామన్నారు. టీడీపీ నేతలు బీదా సోదరులపై కూడా సామాజిక బహిష్కరణ విధిస్తున్నట్లు మత్స్యకార నేతలు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, మరి మత్స్యకారుల ఈ నిరసన పట్ల కారణాలేంటి? వారు ఏ విధంగా ఏ డిమాండ్స్ చేస్తున్నారు? మహిజా, నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జువల్దన ఫిషింగ్ హార్బర్ కు మరికొద్ది సేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఏదైతే ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా కూడా ఇటు తమిళనాడుకి చెందినటువంటి కరైకాల్, అదేవిధంగా పుదుచ్చేరి వంటి 6 బోట్లను ఇక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. అయితే ఆ బోట్ లో ఇక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ అయిన తర్వాత కూడా రాజకీయ పరిణామాలు కూడా విచిత్ర పరిస్థితులు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. అయితే పొలిటికల్ హీట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఆ బోట్ లో మిస్సింగ్ వ్యవహారం కూడా ఇటు పొలిటికల్ కు రగడగా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ బోట్ లో మిస్సింగ్ ఆ అంశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతల అండదండలతోనే ఇక్కడ బోట్ లో తరలింపు జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా ఏదైతే ఇటు సంబంధించిన మత్స్యకారులు కూడా ఆందోళన ఎత్తుని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటువంటి వారందరూ కూడా అక్కడటువంటి పెద్ద కాపు, చిన్న కాపులను కూడా నిర్బంధించారు. ఆ నిర్బంధించడం కూడా వారి నుంచి కూడా పెద్ద మొత్తంలో సమాచారం రాబట్టిన పరిస్థితి. అయితే సమాచారం రాబట్టిన తర్వాత అయితే యొక్క బోట్ల మిస్సింగ్ అంశానికి సంబంధించినటువంటి పిఎంఆర్ కావచ్చు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అండదండలు ఉండే నేపథ్యంలో వైపు వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య కూడా మాటలు యుద్ధం కొనసాగింది. అయితే మరోవైపు ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడ సాగర్ డిఫెన్స్ సంస్థకు సంబంధించి శంకుస్థాపన చేశారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ పారిశ్రామికను తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క మాజీ సీఎం రాకతో కూడా ప్రత్యేకించి పెద్ద మొత్తంలో వైసీపీ శ్రేణులు కూడా భారీగా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాక నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ వైసీపీ సంబంధించిన హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకించి నేడు యొక్క మత్స్యకారులతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తాం. అయితే మరోవైపు ప్రత్యేకంగా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతల కట్టడి చేసే ప్రక్రియలు కూడా ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు పెద్దపట్టి పాలన కావచ్చు, ప్రత్యేకించి కొన్ని అంశాలు ఏదైతే ఇటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిన్నటి రోజున కూడా ఒక దురాయిని విధించిన పరిస్థితి కల్పిస్తుంది. ప్రధానంగా ఇటు ఎవరైతే వైసీపీ సభకి ఎవరైతే వెళ్తారో వారి పెద్ద మొత్తంలో కూడా వారు యొక్క ప్రాంతానికి కనుక వెళ్తే యొక్క ప్రోగ్రామ్ కనుక అటెండ్ అయితే కనుక వారికి ₹1,00,000 విధిస్తామంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా దుమారం పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ చేరుకోబోతున్నారు. ఆ యొక్క పర్యటనకు సంబంధించి పెద్ద మొత్తంలో వైసీపీ శ్రేణులు కావచ్చు, ప్రత్యేకించి సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి ఆ శ్రేణులు కూడా భారీగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళ అంటే ఏదైనా రాజకీయ పార్టీకి వాళ్ళ సమావేశాలకి అటెండ్ అవ్వడం అనేది పర్టికులర్ గా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. ఇది మత్స్యకారుల సంఘం వాళ్ళ కిందకి వస్తుందా? దీన్ని ఏమైనా వాళ్ళు అఫెండ్ చేసుకునే అవకాశం ఉందా? అంటే కూడా గత కొద్ది రోజులుగా నెలకొన్నటువంటి పొలిటికల్ నేపథ్యంలో కూడా ఎవరైతే ఇటు వైసీపీ సంబంధించినటువంటి మత్స్యకారులు కావచ్చు, వైసీపీ మద్దతుదారులు ఎవరైతే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కూడా ఇక మత్స్యకారుల యొక్క ఏదైతే సాగర్ డిఫెన్స్ పరిశ్రమ సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా జువల్దిన ఫిషింగ్ హార్బర్ ని ప్రారంభించారు. అయితే ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేటీకరణ చేస్తారని కూడా వైపు వైసీపీ మాత్రం ఆరోపిస్తుంది. అయితే దీన్ని కట్టడి చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిఫెన్స్ పరిశ్రమ కావచ్చు, ప్రత్యేకించి జువల్దిన ఫిషింగ్ హార్బర్ వైసీపీ హయాంలోని 19 మొదలు పెట్టాం కాబట్టి ఆ యొక్క సాగర్ డిఫెన్స్ సమస్య కావచ్చు, ప్రత్యేకించి జువల్ హార్బర్ కూడా ఆయన సందర్శించున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చేందుకు ఏదైతే ఆయా ప్రాంతం సంబంధించిన మత్స్యకారులు కనుక వెళ్తే వారికి ₹1,00,000 జరిమానాతో పాటు ఎవరైతే కనుక ఆధారాలతో కనుక నిరూపిస్తే వారికి ₹40,000 నజరాన్ని కూడా ప్రకటిస్తూ కూడా ఇటు దొరాయిలకు సంబంధించి పెద్ద మొత్తంలో పెద్ద కాపులు కూడా ప్రకటించిన పరిస్థితి. అయితే దీన్ని మాత్రం స్థానిక ఉన్నటువంటి కొంతమంది మత్స్యకారులు మాత్రం ఖండిస్తున్నారు. స్వేచ్ఛ ప్రాణ ప్రకటన కూడా తమ అధినేతలు వచ్చేందుకు రాకడ వెళ్తున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా తీవ్రంగా
విధిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడికి వచ్చినట్టు జగన్ అయితే ఫిషింగ్ హార్బర్ సందర్శించిన తర్వాత ఇటీవల మంత్రి నారా లోకేష్ సాగర్ డివిజన్ పరిశ్రమకు సంబంధించి శంకుస్థాపన చేశారు. మరి అంశానికి సంబంధించి జగన్ ఏ విధంగా మాట్లాడుతూ ప్రత్యేకించి యొక్క మత్స్యకారులతో ఏ విధంగా ముఖాముఖి అంశంలో మత్స్యకారులు ఏ అంశాలు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వారి యొక్క ఎదుటి ఉన్నటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో జగన్ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా మరికొద్ది సేపట్లో హెలిప్యాడ్ వద్ద చేరుకున్న తర్వాత కోతవేడి దూరంలో ఉన్నటువంటి హార్బర్ కి ఆయన చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఇటీవల మత్స్యకారులకు సంబంధించి బోట్లు ఏదైతే ఇక్కడ నుంచి మిస్సింగ్ అయినాయి ఆ బోట్ల తిరిగి ఇక్కడ చేర్చేంత వరకు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ నాయకులతో కూడా మాట్లాడేది కనిపించట్లేదు. ప్రత్యేకించి ఏ పార్టీ మద్దతుదారులు కనిపిస్తే కనుక పెద్ద మొత్తంలో వారికి పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని చెప్పేసి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి పెద్ద కాపులు కూడా ఇక్కడ దురాయి విధించిన పరిస్థితి. మొత్తంగా ఇటు బీద కుటుంబానికి సంబంధించి బీద మస్తానర్ కావచ్చు, బీద రవిచంద్ర, బీద గిరిధర్ సంబంధించిన కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడినా సరే వారికి జరిమానా విధిస్తామని చెప్పేసి ఆయా ప్రాంత వాసులకు సంబంధించిన మత్స్యకారులు కూడా దురాయి విధించిన పరిస్థితి కనిపిస్తుంది. మైజా ఓవరాల్ గా మరికొద్ది సేపట్లో మాజీ సీఎం జగన్ ఈ ప్రాంతానికి చేరుకోబోతారు. ప్రాంతానికి చేరుకుని పెద్ద మొత్తంలో ఇటు పోలీసు బలగాలు ఇక్కడ చేరుకుని ప్రత్యేకించి వైసీపీ శ్రేణులు కూడా రాక కోసం పెద్ద మొత్తంలో భారీగా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఇదాంతం అంతా కూడా ఎప్పటికీ క్లియర్ కట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బోట్ల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మొత్తంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య కూడా పెద్ద రాజకీయ రగడకు దారితీసింది. అయితే బోట్ల మిస్సింగ్ అంశానికి సంబంధించి ఇటీవల ఇటు 140 మత్స్యకారుల గ్రామానికి సంబంధించి వారందరూ కూడా ఇటీవల ప్రకాశం జిల్లా సంబంధించి సింగరకొండ ప్రాంతం కూడా ఈ యొక్క పాగల బీచ్ తీర ప్రాంతంలో కూడా వీరందరూ కూడా సమయం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది ఎన్నాళ్ళుగా కూడా ఇటు తమిళనాడు చెందినటువంటి మత్స్యకారులు ఈ యొక్క ప్రాంతాల్లో కొన్ని గోదావరి దారానికి దాటి వచ్చి ఈ యొక్క మత్స్య సంపద కూడా దోచుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఎప్పుడో అక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కూడా ఇరు వర్గాల మధ్య చర్చ జరుగుతున్నారు తప్ప దీనికి దీర్ఘకాల సమస్య పరిష్కారం అనేది ఏ ప్రభుత్వం చూపట్లేదు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులకు ఆవేదన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మొత్తంలో మెకనైజ్ బోట్లు తమిళనాడు చెందినటువంటి మత్స్యకారులు వాడుతారు. ఈ ప్రాంతాలకు రావడం ఇక్కడ చిన్న బోటు తరహాలు వీరు కేవలం కొంత మాత్రమే మత్స్య సంపదని చేసే పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడు ఛాయా ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద టన్నుల నెప్పితో కూడా ఇక్కడి నుంచి మత్స్యకార సంపద దోచుకెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులు ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా సరే పెద్ద మొత్తంలో వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పెద్ద మొత్తంలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానిక మత్స్యకారులు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య రైట్ తేజ, థ్యాంక్ యూ.